హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లావణ్య కడారి. ఈరోజు వచ్చేసి దీపావళి రోజు మేము గౌరీదేవి పూజ చేసుకుంటాము. ఎలా చేసుకున్నాము అది మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా ఫస్ట్ అయితే బోనాలు పోస్తారు. బోనాలు ఎలా పోస్తారో చూడండి. నాకు తెలిసి 3 బోనాలు పోస్తారు అనుకుంటా. దీపాలు పెట్టడానికి ఇంటి ముందు డెకరేషన్ కూడా చేశారు. సో ఎలా చేశారో చూడండి. నేను ఈ వీడియో తీస్తుంటేనే దేవుని గడి అంతా శుభ్రం చేసి దేవుని ఫోటోలన్నీ కడిగేసి వాటికి బొట్టు పెట్టడం, అలాగే దేవుని దగ్గర చేసే ప్రతి ఒక్క పని చేశారు. సో అది నేను వీడియో తీయలేకపోయాను. అలా చేసిన తర్వాత ఈవినింగ్ అయ్యాక పూజ స్టార్ట్ చేశారు. సో పూజ ఎలా చేశారో అది కూడా చూడండి. ఆడికి వెళ్ళి పనుడికి పోయారు. మహాభాగ్యం. పనుడికి పోయే వరకు మహాభాగ్యం. దీపావళి వచ్చి మహాభాగ్యం. దీపావళి వచ్చినాక మహాభాగ్యం. స్వామి మహాభాగ్యం. మనం కేదారి గౌరమ్మ నోము ఉంది. మహాభాగ్యం. మరి ఎట్లా అంటే అక్కడ ఒక మర్రి చూసి మర్రి కింద రథం ఆపారు. మహాభాగ్యం. మర్రి కింద రథం ఆపి మహాభాగ్యం. మర్రియే మహాభాగ్యం. ఇత్తాళ్ళు మహాభాగ్యం. మర్రియే మహాభాగ్యం. ఓకలు మహాభాగ్యం. మర్రియే మహాభాగ్యం. గజ్జల పనులు మహాభాగ్యం పెట్టుకొని మహాభాగ్యం. నోమురు మహాభాగ్యం. నోముకొని మహాభాగ్యం. అక్కడ ఊళ్ళే మహాభాగ్యం. పేదరాళ్ళ పెద్దమ్మ ఉంది మహాభాగ్యం. ఆమెకి 2 బిడ్డలు మహాభాగ్యం. చిన్నక్కమ్మ పెద్దక్కమ్మ మహాభాగ్యం. అయితే మహాభాగ్యం. వాళ్ళ తాటికమ్మల గుడిసే మహాభాగ్యం. తాటికమ్మల గుడిసే అయితే వాళ్ళు పిడికల వేరు మహాభాగ్యం. పిడికల వేనాక ఈ పార్వతీ శంకరుడు చూసి మహాభాగ్యం. అమ్మ మహాభాగ్యం. ఈ కేదారి గౌరమ్మ నోము మహాభాగ్యం. దీపావళి నాడు మహాభాగ్యం. నోముకో మహాభాగ్యం. మీకు మంచిగా అవుతుంది మహాభాగ్యం అని చెప్పారు. మహాభాగ్యం. చెప్పినాక వాళ్ళు ఆ నోము తెచ్చుకొని మహాభాగ్యం నోముకున్నారు. దీపావళి నాడు కేదారి గౌరమ్మ నోముకో నోముకొని చిన్నక్కమ్మకు పెద్దక్కమ్మకు పెళ్ళయింది. అత్తగారింటికి పోయింది. చిన్నక్కమ్మకు పెళ్ళయింది. అత్తగారింటికి పోయింది. వాళ్ళకి ఒక తమ్ముడు అయినే ఈ పిడికలు పట్టుకొని వాళ్ళు ఊళ్ళో పోతారు. ఊళ్ళో పోగా తాటికమ్మల గుడిసే పోయి కనకసిరిమేడ అయింది. కనకసిరిమేడ అయితే వాళ్ళకి ఇల్లు దొరుకుతలేదు. అయ్యో వాళ్ళ అమ్మ చూసి బిడ్డ గట్టెడు పోతారు, మన ఇల్లు గిది అని చెప్పి పిలిచింది. పిలిచినాక వాళ్ళ తమ్మునికి పెళ్ళయింది. వీళ్ళు ఎవరు అత్తగారింటి కాళ్ళు వేరు. ఏదంటే ఆయన తానం చేయంగా చేతి కట్టుకున్న కంకునం ఈపులా గుల్లగుల్ల అయిందట. గుల్లగుల్ల అయినాక ఏం చేసిండు ఆయన, కంకునం తెంపి కాకరి చెట్టు కింద ఎవరేసాడు. ఆ కాకరి చెట్టు పూతలు కాత పట్టింది. వీళ్ళు తింటేనేమో మల్లెలు పురుగులు, బయట వాళ్ళు తింటేనేమో మంచిగా అమ్ముతావాలి అన్నది. అయితే అట్లా ఉండగా కంకున ఎప్పుడు తెంపి ఆడ వేసిండ్రు. ఇక వాళ్ళకు అమ్మలో నీళ్లు
అంత కరువు వచ్చింది. కరువు వచ్చినాక గిట్ట ఎట్లా అవుతుంది మరి మాకు, మరి మా అక్క దగ్గర పోతా అని పెద్ద అక్కమ్మ దగ్గర పోయిండు. మా తమ్ముడు రాక వచ్చిండు, మరి ఏం చేద్దాం అని చెప్పి ఆయన ఏం చేసింది, గుమ్మడికాయ తొలిసి గుమ్మడికాయ నిండా బంగారం ఎండి పెట్టి తమ్మి ఇది పట్టుకపో, ఇది పట్టుకపోమ్మన్న వాళ్ళే అది పట్టుకొని ఇక ఆయన రాంగ దూపైనాక అక్కడ నూతి ఒడ్డు మీద గుమ్మడికాయ పెట్టి నీళ్ళు తాగుతాం. జర్ర జారి నూతి రాబడ్డది. అయ్యో మా అక్క గిట్ల ఇచ్చాను ఏమన్నా అది గిట్ల అయిపోయాని చిన్నక్క దగ్గర పోయింది. చిన్నక్క ఆడికి పోయినాక తమ్మి మరి గిట్ల రాకరాక వచ్చివి మరి తమ్మి కట్టె తొలిసి ఆ కట్టెలా బంగారం ఎండిచ్చి తోలింది. తోలినాక ఆ రాంగ దిడ్డ పొలం చూసి కొట్టి గుంజుకున్నారు. అయ్యో నన్ను కట్టె గిట్ల గుంజుకుని మరి ఎట్లా అని చెప్పి ఆమె ఏమైంది తమ్మి అంటే ఆ దిడ్డ పొరడు గుంజుకున్నారక్క అని చెప్పి అనగానే అయ్యో గట్టెట్లయిందిరా మనకు మరి నోవు ఉండే తమ్మి ఎదరిగా నోవు నవ్వుతానరా మరి ఏం చేస్తానంటే మేము నవ్వుతలేము అక్క అన్న. అరే తమ్మి అందుకని గిట్లా అయిందిరా అని వచ్చి రాంగ ఆ దుడ్డిల పొల్లగాళ్ళు ఆ కట్టె గుంజుకున్న వాళ్ళు తెచ్చిచ్చారు. తెచ్చిచ్చిన వాళ్ళే ఆ గుమ్మడిగా వీళ్ళు వచ్చే వరకు మళ్ళా గడ్డ మీద ఉందట. అరే మీరు ఇట్లా కలవది ఇంటి పోయి నూముకో అని చిన్నక్కమ్మ పెద్దక్కమ్మ వచ్చి మళ్ళా నూముకొని ఇట్లా దీపావళి రోజు ఎప్పుడు మర్చిపోద్దు కేదాగా నమ్మన్నాము అని చెప్పి వాళ్ళకు చెప్పి నోవి పోయినాక మళ్ళీ అప్పుడు ఎప్పటోలే వాళ్ళకు మామూలు నీళ్లు పంట గింట ఆవు గొడ్లు మళ్ళీ మంచిగా పెరిగినాయి. పెరిగినాక ఇక ఆ నోము పెద్దలకి ఇచ్చారు. పెద్దలు మన అయ్యకి ఇచ్చిండ్రు, మన అయ్య మనకిచ్చారు. ఎప్పుడు గారి దీపావళి రోజు సాదారి గౌరమ్మ నోముకుంటే మనకు అన్నం దొరుకుద్ది. పెద్దలు మనకిచ్చారు, మనం నోముతాను. గై ముట్టి నివ్వల్లి కైలేశాయేశ మల్లేశ నివ్వల్లి కైలేశాయేశ మల్లేశ కొరెల్లి మల్లన్న నీకు నీవల్లి నివల్లి కౌలేశాయేశ మల్లేశ నివల్లి కైలేశాయేశ మల్లేశ కొరెల్లి మల్లన్న నీకు నీవల్లి నివ్వల్లి కైలేశాయేశ మల్లేశ నివ్వల్లి కైలేశాయేశ మల్లేశ కత్రసాల మల్లన్న నీకు నీవల్లి నివల్లి కైలేశాయేశ మల్లేశ నివల్లి కైలేశాయేశ మల్లేశ కత్రసాల మల్లన్న నీకు నీవల్లి నివ్వల్లి కైలేశాయేశ మల్లేశ నివ్వల్లి కైలేశాయేశ మల్లేశ పర్వతాల మల్లన్న నీకు నీవల్లి నివల్లి కైలేశాయేశ మల్లేశ నివల్లి కైలేశాయేశ మల్లేశ పర్వతాల మల్లన్న నీకు నీవల్లి నివ్వల్లి కైలేశాయేశ మల్లేశ నివ్వల్లి కైలేశాయేశ మల్లేశ ఎల్లమ్మ మునిరాజా నీకు నీవల్లి నివల్లి కైలేశాయేశ మల్లేశ నివల్లి కైలేశాయేశ మల్లేశ ఎల్లమ్మ మునిరాజు నీకు నీవల్లి. పూజ చేయడం అయిపోయాక అందరం కలిసి భోజనం చేసాము. భోజనం అయిపోయిన తర్వాత క్రాకర్స్ అలాగే చుట్టుబొడ్డులో కాల్దామనేసి బయటికి వచ్చాము. సో అందరం కలిసి ఇలా అయితే ఎంజాయ్ చేసాము. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.